నమస్కారం అండి. నేను మీ నండూరి రవికుమార్ని. ఈరోజు మనం ఇండీస్ వారి స్ప్రింగ్ డేల్ ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్ట్స్ విల్లా ప్రాజెక్ట్ ఏది దబ్బచెర్ల దగ్గర ఉన్నటువంటి విల్లా ప్రాజెక్ట్కి మనం వెళ్ళబోతున్నాము. లెఫ్ట్ సైడ్ చూడండి హైటెక్ సిటీ. హైటెక్ సిటీ తర్వాత మనం టర్న్ తీసుకున్నాము. టర్న్ తీసుకున్నాక మెడికవర్ హాస్పిటల్ కనిపిస్తోంది ఒకవైపు, ఇంకోవైపు ట్రైడెంట్ హోటల్ కనిపిస్తోంది. దాటాము. దాటిన తర్వాత మీకు మన రైల్వే స్టేషన్ కనిపిస్తుంది. రాయదుర్గం రైల్వే స్టేషన్ అంటారు యాక్చువల్గా. అది ఉన్నది మాత్రం రహేజా మైండ్ స్పేస్ ఎదురుకుండా. రహేజా మైండ్ స్పేస్ నుంచి రాయదుర్గం రైల్వే స్టేషన్ మెట్రో స్టేషన్ ఉంది. మెట్రో స్టేషన్ తర్వాత మనం రైట్కి తీసుకున్నాము. చూడండి, రైట్కి తీసుకోగానే ఇక్కడ పెట్రోల్ బంకు, ఇటువైపు తర్వాత మైహోమ్ వాళ్ళ పెద్ద టవర్ ఏదైతే కమర్షియల్ టవర్ ఉందో ఈ మైహోమ్ భూజాకి ఆనుకుని యువతల వైపు మైహోమ్ టవర్ కనిపిస్తోంది. అక్కడి నుంచి మన రైట్కి తీసుకుని గచ్చిబౌలి సైడ్కి వచ్చాము. గచ్చిబౌలి ఫ్లైయర్ అంటే ఓల్డ్ బాంబే హైవే మీదకి వచ్చాము. ఓల్డ్ బాంబే హైవేకి వస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి కేర్ హాస్పిటల్. కేర్ హాస్పిటల్ కనిపిస్తుంది కదా, చాలా పాపులర్ కేర్ హాస్పిటల్ బ్రాంచ్, గచ్చిబౌలి బ్రాంచ్ ఇక్కడే ఉంది. పెద్దది, చాలా పెద్దది. జైబేరి ఎంక్లేవ్లో కేర్ హాస్పిటల్ ఉంది. ఇది దాటాము. ఇది దాటిన తర్వాత మనకి పాపులర్లీ నోన్ మనందరికీ తెలిసిన గచ్చిబౌలి జంక్షన్. ఈ జంక్షన్కి వచ్చాము. జంక్షన్ నుంచి ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటున్నాము. మనం ఓఆర్ఆర్ ఎక్కబోతున్నాం అనమాట. ఎక్కడ ఓఆర్ఆర్ ఎక్కబోతుంది? మన నానక్రామ్ కూడా ఎగ్జిట్ అంటారు. ఇది గచ్చిబౌలి దగ్గర ఉన్నటువంటి ఎగ్జిట్ని, ఓఆర్ఆర్ ఎగ్జిట్ని నానక్రామ్ కూడా ఎగ్జిట్ అంటారు. నానక్రామ్ కూడా ఎగ్జిట్ ఎక్కాము. ఇక్కడ మనం వెళ్ళబోతున్నది ఇప్పుడు ఎక్కడికి? దబ్బచెర్లకి వెళ్ళబోతున్నాం. దబ్బచెర్ల అంటే ఎక్కడ ఉంటుంది? మనకి మంచార్పల్లి దగ్గర ఉంది. కాబట్టి మంచార్పల్లికి వెళుతున్నాము. ఆ మంచార్పల్లికి వెళ్ళే దారిలో మనకి ఇవన్నీ కనిపిస్తున్నాయి. మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, నెక్స్ట్ శంషాబాద్ వచ్చింది, చూశారు కదా. మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర దిగట్లేదు. నెక్స్ట్ దానికి వెళ్తాము పెద్ద గోల్కొండ ఎగ్జిట్ దగ్గర. ఇప్పుడు పెద్ద గోల్కొండ ఎగ్జిట్ దగ్గర దిగాము. పెద్ద గోల్కొండ ఎగ్జిట్ నుంచి మంచార్పల్లి రోడ్డు తీసుకున్నాం. ఇప్పుడు మంచార్పల్లి రోడ్డు ఇక్కడ ఇండీస్ వారిది ఆల్రెడీ మనకి అక్కడ కనిపిస్తుంది. పెద్ద బోర్డు కూడా పెట్టారు, సైన్ బోర్డు. ఆ తర్వాత మనం ఇప్పుడు మంచార్పల్లి దగ్గర దిగాము. ఇప్పుడు మంచార్పల్లికి వెళ్తున్నాము. మంచార్పల్లిలో చూడండి ఇక్కడ రకరకాల ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆ ప్రాజెక్ట్స్ అన్ని కూడా మీరు చూసుకుంటూ వెళుతూ ఉంటే, ఎందుకంటే ఏ ప్రాజెక్ట్ ఎలా ఉంది, ఏ ప్రాజెక్ట్ ఎంత బాగా డెవలప్ చేశారు. మన ప్రాజెక్ట్ ఒకటే ఎప్పుడు కూడా మన ప్రాజెక్ట్ని వేరే ప్రాజెక్ట్స్ తోటి వేరీ చేసి ఆ ప్రాజెక్ట్స్ కంటే మన ప్రాజెక్ట్ ఎలా సుపీరియర్, లేకపోతే ఆ ప్రాజెక్ట్తో పోలిస్తే మన ప్రాజెక్ట్ ఎలా ఉంది, ఈ రకమైనటువంటి పరిగణలోకి తీసుకుని అన్ని ప్రాజెక్ట్స్ దగ్గర కూడా సైన్స్ దగ్గర కవర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా జరిగింది. సో మీరు ఇది చూస్తే తెలుస్తుంది రోడ్డుకి ఎంత చక్కగా అందంగా చేసుకుంటూ వస్తున్నారని తెలుస్తుంది. కొన్ని ప్రాజెక్ట్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, నో డౌట్. అవన్నీ కూడా కంప్లీటెడ్ ప్రాజెక్ట్స్. ఆ తర్వాత మనం ఇక్కడ మంచార్పల్లి రోడ్డు మీద హైవే నుంచి రైట్కి తీసుకున్నాం. ఇప్పుడు మనం ఇండీస్ ప్రాజెక్ట్కి వచ్చేసాం. చూసారు కదా, ఇది ఇండీస్ వారి ప్రాజెక్టు. ఆర్చ్ కానీ ఈ ఫ్రంట్ నాట్ ఓన్లీ యాంబియన్స్, ఈవెన్ చూసారు ఫ్రంటేజ్ ఎలా ఉంది ఏంటని. సో ఇది ఇండీస్ వారి ప్రాజెక్ట్ అనమాట. ఈ ప్రాజెక్ట్ లోపలికి ఇప్పుడు వెళుతున్నాం. ఇక్కడ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా, ఆ పార్కులు, ప్రాజెక్టులో ఎన్ని ప్లాట్లు ఉన్నాయి, ఇంకా ప్రాజెక్ట్ హైలైట్స్ ఏంటి, ఎలా కనిపిస్తుంది, ఏరియల్ వ్యూ ఎలా ఉంది, అన్నీ కూడా మీరు ఇంకా ఫర్దర్గా ఎదురు చూడొచ్చు. స్ప్రింగ్ డేల్ దబ్బచెర్ల దగ్గర ఉన్న ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్కి మనం బయలుదేరాం. ఇక్కడికి రీచ్ అయ్యాం 45 మినిట్స్లో ఫ్రమ్ గచ్చిబౌలి. అండ్ ఈ ప్రాజెక్టు 21.75 ఏకర్స్లో ఉంది. చాలా చక్కటి లొకేషన్లో ఉంది. అండ్ మన డెవలప్మెంట్స్ చూద్దాం లోపలికి వెళ్ళి. 180 యార్డ్స్ నుంచి 230 యార్డ్స్ దాకా వేరియస్ సైజెస్లో ఎఫర్డబుల్గా అందరి రీచ్లో ఉండాలని చెప్పి డిఫరెంట్ డైమెన్షన్స్లో వీళ్ళు ఇక్కడ ఈ ప్రాజెక్ట్ పొందుపరచడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ ఆల్రెడీ అన్ని విధాలుగా డెవలప్ అయిపోయి డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ ఇది. డిటిసిపి ఫైనల్ అప్రూవల్ కూడా వీళ్ళకి వచ్చేసింది. ఈ ప్రాజెక్టు ఫైనాన్స్కి బోత్ హెచ్డిఎఫ్సి అండ్ ఐసిఐసిఐ రెండు బ్యాంకులు కూడా ఈ ప్రాజెక్ట్ అప్రూవ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ రాబోయే కాలంలో చక్కటి కమ్యూనిటీ ఏర్పడుతుంది. ఎందుకంటే కొంతమంది ఇల్లు కట్టుకుందామని చెప్పి ఇక్కడ తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఇది చాలా దగ్గరగా ఉంది వేరియస్ ప్లేసెస్కి. మనకి 4 కిలోమీటర్స్ మంచార్పల్లి క్రాస్ రోడ్స్ మనం క్రాస్ అవుతూ ఇందాక వచ్చాను చూస్తుంటారు. మంచార్పల్లి క్రాస్ రోడ్స్ నుంచి ఇక్కడికి 4 కిలోమీటర్స్, 14 కిలోమీటర్స్ దగ్గర నుంచి పెద్ద గోల్కొండ దగ్గర నుంచి ఇక్కడికి 14 కిలోమీటర్స్. పెద్ద గోల్కొండ అంటే పెద్ద గోల్కొండ ఎగ్జిట్ నుంచి ఇక్కడికి జస్ట్ 14 కిలోమీటర్స్. ఇట్ విల్ టర్న్ అవుట్ టు బి ఇంకొక 10 కిలోమీటర్లు యాడ్ చేసుకుంటే 25 కిలోమీటర్స్ లోపల శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి 25 కిలోమీటర్స్ లోపల ఉంటూ ఇటువైపున 10 మినిట్స్లో మహేశ్వరం, ఏదైతే మహేశ్వరం ఉందో SEZ మహేశ్వరం నుంచి 10 మినిట్స్లో ఇక్కడికి వచ్చేస్తాం. విప్రో మంచార్పల్లి దగ్గర ఉన్న దాని నుంచి చూస్తే ఇక్కడికి ఒక 10 కిలోమీటర్స్. అలాగా మన ప్రతిదీ ఇక్కడికి 45 మినిట్స్ హైటెక్ సిటీ, 40 మినిట్స్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, అలాగ మొత్తం అన్నీ కూడా ఈ ప్రాజెక్టుకి చాలా చేరువలో ఉన్నాయి.
అదేవిధంగా ఈ ప్రాజెక్ట్ స్ట్రాటజిక్ లొకేషన్ అనమాట. ఇంకో వైపు పెడితే మనకి కొత్తూరు దగ్గర కట్ అవుతుంది. కొత్తూరుకి ఇటువైపు నుంచి 9 కిలోమీటర్స్, అంటే మహేశ్వరం నుంచి 10 కిలోమీటర్స్, మంచాన్పల్లి నుంచి 5 కిలోమీటర్స్, ఓఆర్ఆర్ నుంచి 14 కిలోమీటర్స్, ఎయిర్పోర్ట్ నుంచి జస్ట్ 25 కిలోమీటర్స్, అండ్ కొత్తూరు నుంచి ఇక్కడికి 9 కిలోమీటర్స్. కొత్తూరు అంటే ఏది మనకి బెంగళూరు హైవే మీద తగులుతుంది. కొత్తూరు ఈజ్ మోస్ట్ వన్ ఆఫ్ ది హ్యాపెనింగ్ ఏరియాస్ దేర్. కొత్తూరు ఒకవైపు ఉంది, ఇంకోవైపు మహేశ్వరం హ్యాపెనింగ్ ఏరియా, ఇంకోవైపు మంచాన్పల్లి హ్యాపెనింగ్ ఏరియా. మూడింటికి మధ్యన ఉంది కాబట్టి ఈ ప్రాజెక్టు చాలా బాగుంటుందన్న ఉద్దేశంతో మీ అందరి గురించి ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు ప్రాజెక్ట్ లోపలికి వెళ్ళి ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం తీసుకుందాం. ఎందుకంటే ఈ ప్రమోటర్స్ ఆల్రెడీ నేను చెప్పున్నా ఇదివరకు గతంలో ఇండీస్, వీళ్ళు క్వాలిటీకి దే ఆర్ ది పీపుల్, క్వాలిటీ కాన్షియస్ పీపుల్, దే ఆర్ ది ప్రమోటర్స్. ఫర్ దెమ్ ఓన్లీ క్వాలిటీ మ్యాటర్స్, దే డోంట్ కాంప్రమైజ్. ఎక్కడ కాంప్రమైజ్ ఉండదు. కాబట్టి ఇలాంటి ప్రాజెక్టులు ఇన్వెస్ట్ చేస్తే ఇట్ ఈజ్ లైక్ ఇన్వెస్టింగ్ ఇన్ గోల్డ్. ఎప్పుడు చెప్తుంటే గోల్డ్ మీద టాపిక్స్ కాబట్టి బంగారంలో ఇన్వెస్ట్ చేయడం ఎలాగో ఇలాంటి ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేస్తే గోల్డ్ మైన్ అనమాట. సో ఇలాంటి గోల్డ్ మైన్లో మనం ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్గా లాంగ్ టర్మ్లో డెఫినెట్గా ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ రియల్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ అస్ గోల్డ్ అనమాట. అంత కైండ్ ఆఫ్ రిటర్న్స్ ఉంటాయి, చాలా బాగుంటుంది. కాబట్టి అండ్ ఐ థింక్ ఇక్కడ 21 ఏకర్స్కి 4 ఓపెన్ పార్క్స్ పెట్టి డిఫరెంట్ అందరికీ దగ్గరగా, అంటే ఏ గ్రూప్కి ఏ పేజ్కి ఆ పేజ్కి దగ్గరగా ఉండేలాగా 4 ఓపెన్ పార్క్స్ కూడా పెట్టారట. ఆ ఓపెన్ పార్క్స్ ఎక్కడ ఉన్నాయి ఏమిటి మొత్తం అంతా కూడా మన వీడియోలో చూద్దాం. మనం ఎంటర్ అవుతున్నాం. ఇప్పుడు వెంచర్లోకి ఎంటర్ అయ్యాం. ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ ప్లాట్స్ 1, 2, 3 అయిపోయినాయి. ఇక్కడి నుంచి ఇటువైపు లెఫ్ట్ సైడ్ 72 ప్లాట్ నెంబరు, అటువైపు 12 ప్లాట్ నెంబరు, 32. ఎంత చక్కగా నీట్గా ఎక్కడికక్కడ డిస్ప్లే చేశారో చూడండి ప్లాట్ నెంబర్స్. ఇక్కడ 17 to 22 ఇటువైపు వస్తున్నాయి. అండ్ అన్ని ప్లాట్లు కూడా వెస్ట్ సైడు ఈస్ట్ సైడు వచ్చేలాగా, కొన్ని మాత్రం నార్త్, అన్నీ మ్యాక్సిమం వెస్ట్ అండ్ ఈస్ట్ వచ్చాయి. ఈ పార్క్ చూడండి, ఇది మొట్టమొదటి పార్కు. ఇంత చక్కగా సువిశాలంగా 2 డైరెక్షన్స్లో ఉంది. ఈ పార్కు అన్నిట్లోకి బిగ్గెస్ట్ పార్కు. ఇట్ ఈస్ నియర్ అబౌట్ 1 acre అనమాట. జస్ట్ లెస్ దాన్ 1 acre, 3180 yards. ఓకే, సో 3/4 acre దాకా ఉంది. అండ్ ఇక్కడ చక్కగా మనకి మొత్తం అంతా కూడా బ్యూటిఫుల్గా ఇక్కడ వాకింగ్ ట్రాక్ వేసుకుని వాకింగ్ చేసుకోవడానికి కానీ, లేకపోతే ఇక్కడ యోగా అవి చేసుకోవడానికి కూడా చాలా అనువైన ప్రదేశం ఇది. చాలా చక్కటి డిజైన్ తోటి ఫస్ట్ 100 plots వాళ్ళకి ఇది చేరువుగా ఉండేలాగా ఈ విధంగా ఇక్కడ చేయడం జరిగింది. ఆఫ్టర్ గ్రాండ్ ఎంట్రన్స్ 60 feet రోడ్ లీడింగ్ టు ది పార్క్. అండ్ తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ కూడా మెయిన్ రోడ్ అంతా కూడా 60 feet రోడ్లో ఉందన్నమాట. అంటే 60 feet and 30 feet అండ్ కాంక్రీట్ బ్లాక్ టాప్ రోడ్స్ తోటి ఇంత చక్కగా చేసినటువంటి టీటీసీపీ లేఅవుట్ ఇది. అన్ని విధాలుగా కూడా టీటీసీపీ ఇవన్నీ కంప్లై చేసిన తర్వాత మనకి ఓసీ వస్తుంది. ఓసీ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఇది కంప్లీట్ రెడీ టు కన్స్ట్రక్ట్ విల్లా ప్లాట్స్ అంటే ఈ విధంగా ఉంటాయన్నమాట. ఈవెన్ లైట్స్ చూడండి, లేటెస్ట్ మోడర్న్ లైట్స్ అండ్ కన్సీల్డ్ వైరింగ్, ఎలక్ట్రికల్ వైరింగ్ ఈజ్ ఆల్ కన్సీల్డ్ వైరింగ్. అండ్ దిస్ డ్రైనేజ్ ఆల్సో కంప్లీట్లీ డన్. చూద్దాం ఎక్కడ వీళ్ళు ఏమేంటి సెప్టిక్ ట్యాంక్ అది ప్రొవైడ్ చేశారు, చిల్డ్రన్ పార్క్ ఎక్కడ ప్రొవైడ్ చేశారు, ఈ ఏరియా అంతా కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఎంత చక్కటి క్లారిటీ తోటి ఒక కార్పొరేట్ వర్క్, నీట్ వర్క్, ఒక ఇమేజ్ ఉన్న డెవలపర్ చేస్తే ఎలా ఉంటుంది, ఎలా ఒక ఫ్యూచర్ విజన్ తోటి చేస్తే ఎలా ఉంటుంది ప్రాజెక్ట్ అన్న దానికి ఇది ఉదాహరణ అనమాట. ఇలాంటి ప్రాజెక్టులో మనం ఇన్వెస్ట్ చేస్తే టైం పట్టచ్చు కానీ ఎప్పటికైనా సరే ఎప్రిషియేషన్ అయితే కంపల్సరీగా మనకు ఉంటుంది. ఎంత ప్లెజెంట్గా ఉందో చూడండి చూడడానికి. పేమెంట్స్ కానీ, కన్స్ట్రక్షన్ ఆఫ్ పేమెంట్స్ కానీ, ఈ స్టాండర్డ్ స్పెసిఫికేషన్స్, క్వాలిటీ ఈ ఎలా అయితే చక్కగా చెప్పెట్టారో 169 to 179 ఎక్కడికక్కడ
పార్క్ జస్ట్ మెయిన్ పార్క్ వెనకాతల ఇది అనమాట. అంటే అప్ టు 100 ప్లాట్స్ ఆ పార్క్ దగ్గరగా ఉంటే ఈ 169 to 179 వీటన్నిటికీ కలిపి ఇంకొక పార్క్ ఉంటుంది. ఆ పార్క్ని కూడా మనం చూద్దాం ఇప్పుడు. చూడండి ఇక్కడ 191 to 198 ఈ ప్లాట్స్ అన్నీ కూడా ఇటు పక్కన రోడ్ ఫేసింగ్. ఈ రోడ్ ఫేసింగ్ 60 feet రోడ్డు, ఇంకో పక్కన పార్క్ ఫేసింగ్. అక్కడ పార్క్ వెనకాతల ఇంకో చిన్న పార్క్ ఉందన్నమాట, సెకండ్ పార్క్ ఇది. ఇట్ ఈజ్ అరౌండ్ 1/4 acre ఉంది. అదేవిధంగా ఇందాక మనం అక్కడ చూసాం అన్ని ప్లాట్లు ఒకటి కాదు, అన్ని ప్లాట్లకి కూడా ఆ వెనక మొదటి పార్క్ ఏదైతే ఉందో ఆ పార్కు దీనికి వ్యూ వస్తుంది అనమాట బ్యాక్ సైడ్. సో కాబట్టి మోస్ట్ ఆఫ్ ది డిజైనింగ్లోనే ఆ విధంగా తీసుకొచ్చారు. అన్ని ప్లాట్స్కి కూడా పార్క్ వ్యూ వచ్చేలాగా, సో దట్ వెంటిలేషన్కి ఎప్పటికీ కూడా ఎవర్ లాస్టింగ్, ఎప్పటికీ కూడా వెంటిలేషన్కి అడ్డు ఉండదు, అవరోధం ఉండదు. అండ్ వాటర్ కూడా, ఎందుకంటే పార్క్ వెనకాతలు ఉంటే అక్కడ బోర్లు కానీ ఇవి కానీ ఉండవు కాబట్టి అక్కడ ఎప్పటికీ కూడా భవిష్యత్తులో కూడా ఇదే విధంగా వాటర్ అబండెన్స్ ఉండడానికి వీలు ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇది. చూడండి ఇప్పుడు ఎంత చక్కటి సువిశాలమైనటువంటిది. ఇది కూడా మళ్ళా 3200 యార్డ్స్లో చిల్డ్రన్ పార్క్. అన్ని విధాలుగా అన్ని ఆల్రెడీ పెట్టారు కొన్ని. ఇంకా మన కమ్యూనిటీగా మంచి అసోసియేషన్గా డెవలప్ అయ్యి ఫామ్ చేసుకున్నాక మనకు కావాల్సిన విధంగా దీన్ని డెవలప్ చేసుకోవచ్చు. ఇటువైపు వాకింగ్ ట్రాక్, పేరెంట్స్కి పిల్లలకు కానీ వాళ్ళకి చిన్నప్పటి నుంచి వాకింగ్ నేర్పడానికి వాకింగ్ ట్రాక్ కూడా కట్టేశారు. మధ్యలో ఇవి ఆడుకునేందుకు చక్కటివన్నీ కూడా ఉన్నాయి. మళ్ళీ దీనికి పార్క్ ఫేసింగ్, మళ్ళీ చిల్డ్రన్ పార్క్ ఫేసింగ్, మళ్ళీ అన్ని ప్లాట్లు ఆ విధంగా డిజైన్ చేశారన్నమాట. అందువల్లే ఇక్కడ ఓపెన్ ఏరియాస్ యాజ్ హై యాజ్ 45 to 50% ఓపెన్ ఏరియాస్ ఓన్లీ 50%లోనే కట్టారు. ఈ ఏదైతే డెవలప్ చేశారో ప్లాట్స్ అన్నీ కూడా 50%లోనే ప్లాట్స్ అన్నీ వచ్చాయి. 50% ఓపెన్ ఏరియాస్. ఇది 1 more పార్క్. ఇందాక మనం చూసాం మెయిన్ పార్క్, తర్వాత అటు పక్కన సైడ్ పార్క్, స్మాల్ పార్క్, ఇది చిల్డ్రన్ పార్క్ అండ్ 1 more బిగ్ పార్క్. అంటే ఇందాక మెయిన్ పార్క్ అంత పెద్ద పార్క్, ఇది కూడా చిల్డ్రన్ పార్కు. ఇక వెనకాతల మనకి కంప్లీట్గా కూడా ప్లాట్స్ ఈ కనిపిస్తున్నవన్నీ కూడా 5 roads, 1 2 3 4 5 roads. ఫస్ట్ రోడ్డు మాత్రం మెయిన్ రోడ్డు 60 feet, తర్వాతవన్నీ 30 feet. ఆ తర్వాత మళ్ళీ బఫర్ జోన్ అని అది ఖాళీగా ఓపెన్ ల్యాండ్ కొంచెం ఉంటే ఆ ఓపెన్ ల్యాండ్ కూడా వదిలేశారు. సో దట్ ఇన్ కేస్ ఎనీథింగ్ ఇఫ్ యూ వాంట్ టు డూ యాజ్ ఎ సొసైటీ మనం అది కూడా చేయొచ్చు. అది కూడా అసోసియేషన్ ఫామ్ అయ్యాక వాళ్ళకి ఫుల్ రైట్స్ వస్తాయి దాని మీద కూడా. ఇది ప్లాట్ నెంబర్ 205 to 210 అండి. 210 అయిపోయిన తర్వాత నేను చెప్పిన బఫర్ జోన్ అక్కడ స్టార్ట్ అవుతుంది. అది మనకు బౌండరీస్ అనమాట. ఈ బౌండరీస్లో ఈ రకంగా ఇంత చక్కటి లేఅవుట్, హెచ్ఎండిఏ లేఅవుట్, అప్రూవ్డ్ బై ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ ఆల్సో హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఇంత అంటే వీళ్ళు కంప్లీట్ చేసిన తర్వాత కూడా ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ కంప్లీట్గా 4 years దే ఆర్ గోయింగ్ టు మెయింటైన్ దిస్ ప్రాజెక్ట్. ఇప్పుడు 3 పార్కులు చూసాం కదండి, ఇది 4వ పార్కు. ఈ 4వ పార్కులు ఏంటంటే మనకు ఓవర్ హెడ్ ట్యాంకు, చక్కటి బ్యూటిఫుల్ ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టారు విత్ సంథింగ్ 50,000 liters కెపాసిటీ విచ్ కెన్ సర్వ్ ఆల్ దీస్ ఫ్లాట్స్. అంటే ఈ ప్లాట్స్ వాళ్ళు ఎవరు కూడా మళ్ళీ ఇండివిజువల్గా బోర్స్ వేసుకోకర్లేదు. ఆ విధంగా అన్నిటికీ కూడా కనెక్టివిటీ ఉంది. వీ కెన్ సీ దట్ కనెక్టివిటీ ఎవ్రీవేర్. ఎక్కడ చూసినా మనకి ఇదిగో ఇది కనిపిస్తుంది, ఇదే కదా కనెక్టివిటీ. బ్లూ పైప్, ఈ బ్లూ పైప్ అనేది వాటర్కి కనెక్ట్ చేశారు. ప్రతి ఇండివిజువల్గా ఎవరు కట్టుకోవాలన్నా కూడా కంపెనీ ఈ విధమైనటువంటి ప్రొవిజన్ ఇచ్చింది. బోర్వెల్ వేసుకోకర్లా, మనం సెపరేట్గా మనం బోర్వెల్ వేసుకోవటం కానీ లేకపోతే పైకి ఎలక్ట్రికల్ వైర్స్ హ్యాంగింగ్ లేకుండా బ్యూటిఫుల్గా చక్కటి విల్లాస్. ఇక్కడ వన్స్ విల్లాస్ స్టార్ట్స్ అంటే ఇంకా ఈ ప్రైస్ అప్రిషియేషన్ విల్ జంప్ లైక్ ఎనీథింగ్. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఆ పక్కన వేరే ప్రాజెక్ట్ ఉంది, అది కూడా వాళ్ళ ఓవర్ హెడ్ ట్యాంకు, ఇక్కడ వీళ్ళ ఓవర్ హెడ్ ట్యాంకు. చుట్టూ కూడా అటు పక్కన వెన్సాయ్ వాళ్ళ ఓవర్ హెడ్ ట్యాంక్ అది. సో చుట్టూ కూడా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ప్రాజెక్ట్స్ చుట్టూ ఉంటూ దబ్బచర్ల అన్న ఈ ప్లేస్లో ఉంటూ ఉన్న ఏకైక హెచ్ఎండిఏ ప్రాజెక్ట్. అంటే ఈ విధమైన స్పెసిఫికేషన్స్తో ఏమాత్రం కూడా కాంప్రమైజ్ కాకుండా చేసినటువంటి ప్రమోటర్స్ ఇండీస్ వాళ్ళు. సో ఇండీస్ అంటే మనకి తెలిసినటువంటి ట్రాక్ రికార్డు ఉన్నటువంటి ప్రమోటర్స్ కాబట్టే నేను ఇక్కడికి రావటం జరిగింది. దీన్ని మీరందరూ కూడా చక్కగా విజిట్ చేసి ఆ తర్వాత వాళ్ళని కాంటాక్ట్ చేసి మీకు అప్పుడు తెలుస్తుంది ఎందుకు ఏంటి ప్రైస్ అన్నది, ఎలాగా ప్రైస్ జస్టిఫికేషన్ ఏ విధంగా అవుతుంది, ఎందుకు రికమెండ్ చేసినట్టు, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయి, క్వాలిటీ ఎలా ఉంది.
ఈ లేఅవుట్ ఎలా ఉంది, ఎంత ఓపెన్ ఏరియాస్ ఉన్నాయి, భవిష్యత్తుని మీరు ఆలోచించుకుంటే ఇలాంటి ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేస్తే ఇవన్నీ కూడా మనం ఇవ్వగలిగిన నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వగలిగిన గోల్డ్ మైన్స్. ప్లీజ్ అండర్స్టాండ్. ఓకేనా? ఇదంతా చూశారు కదా, మన ప్రాజెక్ట్ 21 ఏకర్స్లో ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్గా హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ విత్ హెచ్ఎండిఏ నామ్స్. చాలామంది డెవలపర్స్ ఏంటంటే హెచ్ఎండిఏ నామ్స్ అని చెప్పి వేరే ప్రాజెక్ట్స్ చూపిస్తున్నారు. జాగ్రత్త, మీరంతా కూడా జాగ్రత్త. ఇది హెచ్ఎండిఏ అప్రూవల్ తోటి హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారంగా చేయబడ్డ ప్రాజెక్టు. అడిగిన దానికంటే ఎక్కువగా ఓపెన్ ఏరియాస్ వదిలి చక్కటి డైమెన్షన్స్లో అందరికీ కూడా స్క్వేర్ షేపు, రెక్టాంగిల్ షేపులు వచ్చేలాగా ప్లాట్స్ చేసి మ్యాక్సిమం పార్క్ వ్యూ వచ్చేలాగా చేసి డిఫరెంట్ పార్క్స్ అన్నీ కూడా డిఫరెంట్ లొకేషన్స్లో పొందుపరిచి అందరికీ భవిష్యత్తులో ఇది చక్కటి డ్రీమ్ ప్రాజెక్ట్ లాగా, డ్రీమ్ టౌన్షిప్, స్మాల్ మినీ టౌన్షిప్ ఇక్కడ వచ్చేలాగా కనిపిస్తుంది నాకు. చూశారు కదండి, నేను ఇండిస్ వారి స్ప్రింగ్ డేల్ ప్రాజెక్ట్ సైట్ ఆఫీస్లో ఉన్నాను. వెనక చూడండి ఎన్ని అయిపోయినాయి, ఎన్ని ఉన్నాయి, ఇంకా ప్లాట్స్ అనేది కూడా పొజిషన్ అప్ టు డేట్ చేసుకుంటూ ఇక్కడ వీళ్ళు ఉన్నారు. ఇదేంటంటే ఈ ప్రాజెక్ట్ యొక్క స్పెసిఫికేషన్స్, ఈ ప్రాజెక్ట్ యొక్క హైలైట్స్ ఆల్రెడీ మీకు చెప్పున్నాను. స్ట్రాటజిక్ లొకేషన్ కాబట్టి ఇక్కడ దాకా రావటం మీ అందరికీ దీని గురించి తెలపాలని నా తపన. ఓకేనా? ఇది ఎందుకంటే చాలా తక్కువ మందికి తెలిసినటువంటి ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు అంటే ఎంత చక్కటి లొకేషన్లో ఉన్నదో అక్కడ మీకు వివరించాను. ఇది చాలా తక్కువ మందికి తెలిసిన ప్రాజెక్ట్ కాబట్టి ప్రమోటర్స్కి ఇక్కడ డైరెక్ట్గా ఈ ఏజెంట్స్, బ్రోకర్స్ వీళ్ళు ఎవరు లేరు కాబట్టి మనం డైరెక్ట్గా ప్రమోటర్స్ నన్ను అడగబట్టి ఆ ప్రమోటర్స్ యొక్క ఇంటిగ్రిటీ నాకు తెలుసు కాబట్టి, అండ్ ఇది వాల్యూ ఫర్ మనీ అని నేను నమ్ముతున్నాను కాబట్టి, అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి ఇది సర్టన్లీ రైట్ ప్లేస్ అని నేను అనుకుంటున్నాను కాబట్టి మీ అందరికీ కూడా తెలపడం జరుగుతుంది. ఓకే, మీరందరూ కూడా ఒక్కసారి ఇక్కడ విచ్చేసి తర్వాత అక్కడ వీడియోలో డిస్ప్లే అవుతున్న నా నెంబర్కి కనుక మీరు పెడితే మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా ఆ డౌట్స్ అన్నీ కూడా వాట్సాప్లో నాకు పంపిస్తే నేను ఎక్కడ ఉన్నా నేను మీ అందరికీ కూడా అందుబాటులో ఉంటాను. ఎందుకంటే షార్ట్లీ ఒక 3 months ఐ విల్ బీ ఇన్ యూఎస్. సో కాబట్టి యూఎస్లో కూడా మీరు వాట్సాప్లో కనుక పెడితే ఎనీ డౌట్ ఎనీ టైమ్ ఐ విల్ కనెక్ట్ విత్ యూ పీపుల్.